హాయ్ అండి. ఈరోజు మనం రోటీస్లో కానీ రైస్లో కానీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటటువంటి ఆలు మసాలా కర్రీ అనేది చేసుకుందాం. ముందుగా గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని కూడా వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని పావు టీ స్పూన్ పసుపు వేసుకుని పసుపు మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయినటువంటి దాంట్లో ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ని కూడా వేసుకుని అందులోనే ఒక టీ స్పూన్ కారం వేసుకుని రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకుని మనము గ్రేవీని అనేది ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. అలా ఉడికినటువంటి గ్రేవీలో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఆలు కూడా వేసుకుని ఒక నిమిషం పాటు మసాలా పట్టేంత వరకు కలుపుకొని అందులోనే కప్పు వాటర్ పోసుకుని థిక్ గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకు ఎంతో రుచికరమైనటువంటి ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అవుతుందండి.